ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భాగ్యనగరంలో పర్యటించనున్నారు. 2 కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మొదట సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పరిశోధన సంస్థ ఏర్పాటై ఈ రోజుకు 50 ఏళ్లు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొని నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. అనంతరం శాస్త్రవేత్తలతో ముచ్చటించనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో ఇక్రిసాట్ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటల ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ముందుగా పటాన్చెరులోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ సంస్థ లోగోను ఆవిష్కరిస్తారు మోదీ. ఇక్రిసాట్ నుంచి నేరుగా ముచ్చింతల్కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. దీంతో ఇప్పటికే ముచ్చింతల్ ఆశ్రమాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈరోజు సాధారణ భక్తులకు అనుమతులు రద్దు చేశారు. కేవలం ప్రత్యేక పాస్లు ఉన్నవారికి మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. ప్రధాని భద్రతా కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 8,000 మంది సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో ట్రయల్ రన్ ఇప్పటికే చేశారు. ప్రధాని మోదీ ప్రయాణించే ప్రత్యేక వాహనాలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈరోజు దాదాపు 6 గంటల పాటు మోదీ హైదరాబాద్లో గడపనున్నారు. ఇక్రిసాట్లో పర్యటన ముగిసిన వెంటనే జై శ్రీమన్నారాయణ నామంతో మారుమోగుతున్న ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదం మోపనున్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సత్య సంకల్పంతో దివ్య సాకేతంలో 216 అడుగుల భగవద్ రామానుజాచార్యుల మహావిగ్రహం జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే అష్టాక్షరి మంత్రంతో ముచ్చింతల్లో పులకరించిపోతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5,000 మంది ఋత్విజుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా వైభవంగా కొనసాగుతోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో 2 కీలక ఘట్టాలు కాగా అందులో ఒకటి రామానుజాచార్యుల మహావిగ్రహం జాతికి అంకితం ఇవ్వడం. ఈరోజు రాత్రి ఈ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతం కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేస్తారు. అనంతరం యాగశాలకు చేరుకుంటారు. అక్కడ విశ్వక్షేణ ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొంటారు. ప్రధాని మోదీ మన అభీష్టాలను నెరవేర్చేందుకోసం విశ్వక్షేణ ఇష్టి నిర్వహిస్తారు. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్షేణ ఇష్టిని నిర్వహిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. విశ్వక్షేణ ఇష్టి అనంతరం సాయంత్రం 6:20 భగవద్ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకొని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడే భగవద్ రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించనున్నారు. సమతామూర్తి లేజర్ షోను తిలకించి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సహస్రాబ్ది ఉత్సవాల్లో 1035 హోమగుండాల్లో దివ్యంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతికి మోదీ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 5,000 మంది ఋత్విజులు మోదీకి ఆశీర్వచనాలు అందిస్తారు. 8 గంటలకు భవ్యధామంలో ప్రధాని మోదీ పర్యటన ముగుస్తుంది. అనంతరం
శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరతారు మోదీ. జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్ మార్మోగుతోంది. అష్టాక్షరి మంత్రంతో పులకరించిపోతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5,000 మంది ఋత్విజుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా వైభవంగా కొనసాగుతోంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు 4వ రోజు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకుని విజయ ప్రాప్తికై విశ్వక్షేణ ఇష్టి విద్యాప్రాప్తికి హయగ్రీవ ఇష్టిని నిర్వహిస్తున్నారు ఋత్విజులు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి హోమాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్నాయి. తాటి కొమ్మలు, వెదురు బొంగులతో నిర్మించిన 114 యాగశాలలు, 1035 హోమగుండాలతో ముచ్చింతల్ అంతటా కూడా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవులతో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాలు, సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజు 2 సార్లు యజ్ఞం జరుగుతుంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులు ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు 1,000,000 సార్లు జపించనున్నారు. దీంతో దివ్యక్షేత్రం శ్రీరామనగరం నారాయణ మంత్రంతో మార్మోగుతోంది. జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్ మార్మోగుతోంది. అష్టాక్షరి మంత్రంతో పులకరించిపోతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5,000 మంది ఋత్విజుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా వైభవంగా కొనసాగుతోంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు 4వ రోజు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని విజయ ప్రాప్తిపై విశ్వక్షేణ ఇష్టి విద్యా ప్రాప్తికి హయగ్రీవ ఇష్టిని నిర్వహిస్తున్నారు ఋత్విజులు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి హోమాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్నాయి. வடிவார் சோதி வலத்துறையும் சுடராழையும் வல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் அப்பாஞ்ச சன்னியமும் வல்லாண்டு பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி 100,000 மல்லாண்டதிண்டோள் மணிவண்ணா
உன்சேவடி செவ்வி திருக்காப்பு பிரிவின்னே 1000 பல்லாண்டு வடிவாய் நின் வலமார்பினில் வாழுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவாய் ஜோதி வலத்துறையும் சுடராழியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் அப்பா சென்னியமும் பல்லாண்டு. जय श्रीमन्नारायण. प्रिय भगवत बंधो, आज अपना श्री लक्ष्मी नारायण महा జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్ మార్మోగుతోంది. అష్టాక్షరి మంత్రంతో పులకరించిపోతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5,000 మంది ఋత్విజుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా వైభవంగా కొనసాగుతోంది. కర్మములు మీడవు బంధములు జ్ఞానమే